ఓం సత్యమం కుటుంబాలకు నా ప్రణామాలు నమస్కారం అండి. దసరా శుభాకాంక్షలు అండి. ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం కమాన్ ఇండియన్ కమాన్ సాబరం అండి. మనకు కదండి పనులు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రేమిస్తున్నాం. అవునా కదండి? పనులు, మాటలు, ప్రేమ, ఈ మూడు మాటలే మనకి ఈ శాంతి సేవ అనే రూపదర్శనం దాంట్లో ఉందండి. అయితే మనలో కోపం ఎందుకండి? ఎందుకు కోపము? మనము ఎందుకండి మొక్కమాటం పడతాము? ఎందుకండి మనం సిగ్గుపడతాము? ఈ కోపము, ఈ మొక్కమాటము, సిగ్గు మన మనసులో తీసి బయటకు పారేయాలి. తీసి పారేస్తే అప్పుడు మనం పనులు చేయగలం, మాట్లాడగలం, ప్రేమించగలం. ఎస్, మన నిజ జీవితాలలో మనం రకరకాలుగా మనం కలియుగంలో నడుచుకున్నాం. మళ్ళీ అదే విధంగా మనం నడుచుకున్నామంటే ఈ ఇండియన్ గురు హాట్ హోమ్ సత్యుగంలో వెంటనే ఆ అమ్మ తల్లి మీకు జవాబు ఇస్తుంది. ఎస్, ఇది సత్యం అన్నమాట. ఈ సంఘర్షం, సంవాదం, అంతరంగం మాట్లాడడానికనే ఆ అమ్మ తల్లి, ఆ ప్రభు ఓం జయ శ్రీ జగన్నాథుడు ముందునే ఒడిశా పురి సింహద్రప్పన మందిరములో సత్యహరిచంద్రుడు కథ అంటే ఒరేళ్ళలో పల్లా అయిన తర్వాత నేను జన్మించాను. ఎవరికి జన్మించాను? మోక్స్ కాందాన వారికి జన్మించాను. పేరేంటి? మా అమ్మగారు మా నాన్నగారి పేరు మోస వైరాగి. అంటే మోస వైరాగి ఆంధ్రాలో ఆ పేరు, మోస బైరాగి ఒడిశాలో పేరు. మోస ముసలమ్మ, మోస వరాలమ్మ. అంటే మోస ముసలమ్మ ఒడిశాలో పేరు, మోస వరాలమ్మ అంటే ఆంధ్రాలో శ్రీకాకుళం, పలాస, కాశీబోగ, అక్కపల్లి, మంచినీళ్ళపేట, పేటలో పేరు. అంటే రెండేసి పేర్లు అన్నమాట అక్కడ. మరి అమ్మ నాన్నకి ఆ తెలుగు వారికి నేను మళ్ళీ పుట్టాను ఒడిశా పూరి జగన్నాథ్ మందిర్ పుణ్యక్షేత్రంలో. మీకోసమే పుట్టాను. సంఘర్షణ సంపాదనతో మాట్లాడి